యువత గంజాయి సేవించినా అమ్మినా జైలుకెలక తప్పదని నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి హెచ్చరించారు. గంజాయితో జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. నల్గొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడలో జేరిపోతుల అశోక్ గౌడ్ సహకారంతో 1,50,000 వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సిఐ రాఘవరావు, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డితో కలిసి నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి ప్రారంభించారు. అనంతరం మర్రిగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని అన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన అశోక్ గౌడ్ను అభినందించారు. యువత చెడు మార్గాల వైపు మళ్లీ తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గతంలో గంజాయి అమ్మిన వాళ్లని అరెస్టు చేశామని, ఇప్పుడు గంజాయి సేవించిన వారిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. గ్రామంలో గంజాయి ఎవరెవరు సేవిస్తున్నారో పోలీసు శాఖ వద్ద వివరాలు ఉన్నాయని, ఇప్పటికైనా వారంతా గంజాయి సేవించడం మానుకోవాలని సూచించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి సహకారంతో మర్రిగూడ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు. గ్రామాన్ని గంజాయి రహిత గ్రామంగా చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. యువత గంజాయి సేవిస్తూ గ్రామానికి చెడ్డ పేరు తీసుకురావద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రాఘవరావు, రూరల్ సిఐ సైదాబాబా, మాజీ కౌన్సిలర్లు బొజ్జ శంకర్, జేరిపోతుల అశ్విని భాస్కర్ గౌడ్, జేరిపోతుల అశోక్ గౌడ్, గురిజ వెంకన్న, నాగిరెడ్డి, మహేష్, అనిల్ కుమార్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మంచి కార్యక్రమం. సాయంత్రం పూట అందరూ పెద్దలు మాట్లాడుతుంటే చాలా చక్కగా చెప్తున్నారు. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ మన ఇప్పుడు దాత జరిపోతుల గోపాల్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ముందున్న కర్తవ్యం ఏంటంటే మనకందరికీ ఇప్పుడు చెప్పిన పెద్దలైనా సరే, మీరైనా సరే, మేమైనా సరే, అంత డెవలప్మెంట్ అభివృద్ధి జరగాలి. ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే అక్కడ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలంటే ఏం కావాలి? మా పోలీస్ శాఖకు ప్రజెంట్ సిచ్యువేషన్లో సీసీ కెమెరాలు అత్యవసరము. ఎక్కడైనా గొడవలు జరిగినా, ఇప్పటిదాకా అందరూ పెద్దలు మాట్లాడినట్టు గంజాయి, డ్రగ్స్ లేదా మద్యపానం సేవించి గొడవ జరిగినా వాళ్ళందరినీ పట్టుకోవాలంటే, అదేవిధంగా దొంగతనాలు జరిగినా, ఈటీవీ ఎవరైనా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అటువంటి వారిని ఐడెంటిఫై చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది ప్రాథమిక సాక్ష్యం. ఐవిట్నెస్ ఉంటే చెప్తే మనము చేయగలుగుతాం. సీసీ కెమెరా ఉంటే దానికన్నా 100 రెట్లు బెటర్. మనకి ఇక్కడ ఉన్నామో, మనం ఇప్పటిదాకా ఓపెనింగ్ చేస్తున్నామో, మనం చూస్తే ఎర్రని కుర్చీలు ఇవన్నీ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరు అనేది చూసాం, మనం ఫోటోలను ఐడెంటిఫై చేయగలుగుతాం. అది ప్రాథమిక సాక్ష్యం. ఈ సాక్ష్యం కోర్టులో కూడా నిరూపించబడుతుంది. కాబట్టి ఏ నేరం జరిగినా నేర నిర్ధారణలో సీసీ కెమెరాల పాత్ర ప్రముఖము. అందువలన ఒక్క సీసీ కెమెరా ఈక్వల్ టు 100 మంది పోలీసులతో సమానం. ఎవరు చేయలేని పని సీసీ కెమెరాలు చేయగలుగుతున్నాయి. ఇప్పుడు ఏ దొంగతనం జరిగినా నల్గొండ పట్టణంలో మేము ఫస్ట్ సీసీ కెమెరాలైనా చెక్ చేయండి అని అంటున్నాం. ఆ సీసీ కెమెరా లీడ్ చేస్తూ అనేక నేరాలు మేము వచ్చిన తర్వాతనే దాదాపు 1.5 year నుంచి దాదాపు 100 కేసులు రిలీజ్ చేశాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనందరం ఇప్పుడు నలుగురుగా వెయిట్ చేస్తున్న కార్యక్రమానికి సీసీ కెమెరా పెట్టిన జేరిపోతుల గోపాల్ గౌడ్ మామ గారికి నేను 5 సంవత్సరాలు అనుకున్న కార్యక్రమాలు చేసినందుకు నా సభ గట్టిగా తెలుస్తున్నామా. మనందరూ తెలుసు, సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే అనిల్ చెప్పారు, శంకర్ కౌన్సిలర్ గారు చెప్పారు, ఎస్ఐ గారు చెప్పారు, అందరూ చెప్పారు. నేను ఎక్కువ మాట్లాడాల్సిస్తారు. మనల్ని వాళ్ళు వెంటనే మాట్లాడుతున్నాం. అన్నిలో టాప్ మరి కూడా అసలు పొలిటికల్ మామూలు టాప్ ఉంటుంది నాయన సిఎస్ గారు. కానీ గంజాలో మేము టాప్ అంటే బాధపడుతున్నాను. అండ్ అన్నిటి కాకుండా దానిలో టాప్ మామూలు అనుకున్నట్టుంది. అంటే గతంలో మాది నీ మున్సిపల్, మా మిసెస్ మున్సిపాలిటీ రిమైండ్ చేసాం, ఇక్కడ నుంచి చేసాం. తర్వాత టీఆర్ఎస్ పార్టీ చేసి నేను అల్లుడు మరణ నుంచి చేసాను. మళ్ళీ మా అందరూ మా మార్కెట్ కమిటీ మస్తుగానే ఉండేది మనలో. అందులో ఎంపీపీ ఉంటే సీపీఎం పార్టీ నుంచి వాళ్ళే ఉండేది, కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఉండేది, టీఆర్ఎస్ పార్టీ అంటే ఇదే ఉంటుంది. కానీ గంజాయి కూడా మా వాళ్ళు టాప్ ఉండాలనుకుంటారు కాబట్టి ఆ పేరు ఆనవాయితీని తీసుకొస్తారు. కానీ అది మంచి పద్ధతి కాదు. నాకు బాధ ఏమనిపిస్తుందంటే ఈ మరి కూడా గంజాయి లేదు, నాకు తెలిసి లేదు అసలు. నాకు నేను జడ్పీస్ అయినప్పటికీ 2010-12 అప్పటి వరకు లేదు. తర్వాత ఒకరి వల్ల ఒకరిద్దరి వల్ల ఇది అంటుకుంది. టాప్ 4 నడవడం అయింది.
మన ఎస్ఐ గారు డిసైడ్ చేసినప్పుడు సిఐ గారు డిసైడ్ చేసినప్పుడు మనం ఏం చేయకుండా బాధే కానీ చెడు ఎంకరేజ్ చేయడం మా ఉద్దేశం. రోడ్ వేయడం, లైట్ వేయడం, డ్రైనేజ్ చేయడం, ఇంకా స్కూల్లో సాయం చేయడం, పిల్లలు సాయం చేయడం, ఇంకో హాస్పిటల్ సాయం చేయడం కాదు. చెడు వ్యసనాలకు పోయే వాళ్ళకు సహకరిస్తే ఇవన్నీ ఈక్వల్ టు ఒకరంతో అయితే డిస్కస్ చేస్తుంటాం. నేను కోరుకున్న మీ అందరికీ మరుగుదల గంజాయి లేకుండా తీసుకెళ్తాం. మనందరం కలిసి నేనేం చేయాలో చెప్పండి, నన్ను ఏం కావాలో అడగండి. లేదు ప్రియతమ ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్ ఇచ్చే బాధ్యత తీసుకుంటా గంజాయి లేకుండా. అదే ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చినప్పుడు గంజాయి లేదని అన్న రోజు ఆ మరుగుడంలో ఎవరింటి దగ్గర కూడా సీసీ రోడ్ లేకుండా నేనే బాధ్యత వహిస్తా, ఎవరింటి దగ్గర లైట్ లేకుండా నేనే బాధ్యత వహిస్తా. కానీ గంజాయి రాసిన తాగుతూ మాత్రం నేను రాను అని ఒక మాట చెప్పింది. అని ఒక మాట మరుగుడుకున్న తెలుగు కూడా ఏంటంటే చెడగొట్టే తెలుగు కూడా మరుగుడు కూడా విభాగం ఉంటుంది. ఎవరు నిలుస్తూ వాళ్ళు గుంజే తెలుగు కూడా మరుగుడు కూడా టాపులు అన్న మా దగ్గర పిల్లలు టాప్ మా దగ్గర ఉంటారు. ఎవరంటే ఎవరు మాట్లాడమే దాని కౌంటర్ మాట్లాడాలని నేర్చుకున్నాం. కానీ దాన్ని మంచిగా చేయడాన్ని ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని అన్ని మంచి మాట చెప్పిండు. అది గుర్తు చేసుకుంటూ మరుగుడం వల్ల పేరు రావాలంటే మనందరం మంచిగా ఉండాలి. ఎంతోమంది ఎందుకంటే మరుగుడంలా మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అన్నిట్లో టాపే, రాజకీయంగా టాపే. మీరు ఎఫ్సీఐలో పోని మరుగుడమే, మార్కెట్లో పోని మరుగుడమే. రాజకీయం కూడా ఇక్కడ చైతన్యం ఎక్కుంటుంది. రాజకీయాలు మా ఇంటర్నెట్ సార్ ఒకటే చెప్తారు, మాకు ఎలక్షన్ వరకే రాజకీయాలు. రోజు దాని మీద కూర్చుంటే మన తలకాయ ఖరాబ్, మన డబ్బులు ఖరాబ్. డెవలప్మెంట్ అంటే ఏందో గతంలో కొన్ని ఉండొచ్చు, కానీ ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఒక్కడే చెప్పాడు, నాకు మర్రిగూడెం చైర్మన్ మర్రిగూడెం సార్ చెప్పినా నేను చెప్తున్నా, మర్రిగూడెం మొత్తం కావాలి నాకు. ఈ చుట్టుపట్ల ఆర్జల్ అబ్బాయి మర్రిగూడెం చెర్లపల్లి సుమారు మేము 14 కిలోమీటర్ రోడ్ వేసినాం. ఇక్కడనే 14 కిలోమీటర్ రోడ్ వేసినాం, 8 కిలోమీటర్ డ్రైవ్ వేసినాం. అంటే మొత్తంలో వచ్చిన 50 కిలోమీటర్ 14 ఈ 4 వార్డులకే పడ్డాయి. ఇంకా మిగిలిపోయిందని చెప్పారు. ఆ మిగిలిపోయింది కూడా ఇది వస్తాం చూపించిండు. ఏదైతే ఎల్లమ్మ టెంపుల్ పక్కకు ఉన్న చెరువు ఉందిగా, దాన్ని పార్కుగా కొద్దిగా చుట్టూ అది పెట్టి అది 100% మోడీ గారు చెప్పారు. అది ఆ రోడ్డు కూడా పూర్తి చేశారు. ఎందుకంటే అన్ని 45 వార్డులు ఉంటాయి కాబట్టి ఆడ 2 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసారు. ఇంకా 90 కిలోమీటర్ సీసీ రోడ్లు ఉన్నాయి. ఏ ఒక్కటి కానీ ఒక రోజు అటు ఇటు 100% ఫస్ట్ మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ ఏరియానే చేసి ఉంటారు. ఇక్కడ పానగల్ వరకే. ముందుగా ఇంకొకటి చెప్పేది ఏంటంటే, గతంలో పానగల్ నల్గొండలో చాలా ఉండే వాళ్ళ మొత్తం కాంట్రాక్ట్ ఉంది. ఒక 15 ఏళ్ళు సారా మహమ్మారికి మొత్తం పానగల్ వ్యవస్థ మొత్తం కూలిపోయిన తర్వాత అదే పానగల్ ఎప్పుడైతే సారా బ్యాన్ అయిన తర్వాత మళ్ళీ పానగల్ ఎంతో పైకి వేసింది. ఇదైతే గంజాయి ఉందో, గంజాయి తాగిన వాళ్ళు శారీరకంగా మానసికంగా సంసారానికి పనికిరాదు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనం పుట్టే భూమి మీద ఒకటే మళ్ళీ ఇంకా చూసి ఇదే అన్నదమ్ములు ఇదే దోస్తులు తర్వాత మనం చూసేది పోతాం. మనం పోయిన తర్వాత ఎవరు చూడరు. ఎంతో మంది వాళ్ళ వల్ల ఎవరైనా ఇప్పుడు పెద్ద మనిషి నడుచుకోకపోతున్నాడు. గంజాయి తాగిన సోని టక్క తాగిస్తాడు, కింద పడతాడు, వాడు పడతాడు. తల్లిదండ్రులని ఒక ఆమె ఫోన్ చేసింది, సాదుకుంది పిల్లలు లేకుంటే, చివరికి తట్టుకోలేకుండా గంజాయి కాబట్టి నలవంశం వెళ్ళిపోయేది. వాళ్ళ ఇల్లు కిరాయికి ఇవ్వకుండా అట్లా చూస్తే చాలా బలం ఉన్నాయని వేసుకొని పోయి రాత్రి నాకు ఫోన్ చేశారు. ఒకసారి ఎస్ఐ గారు చెప్పండి, 2 ఎస్ఐ గారు కానీ అంటే నన్ను చంపుతారని భయం తనకి సాదుకుని తండ్రి పోయి హైదరాబాద్ దాచుకుంటున్నట్టు అర్థం చేసుకోండి. అది తాగిన తర్వాత విచక్షణ కోల్పోతారు. ఎందుకంటే మేము అనుకుంటాం ఏదో వ్యక్తిగతం కాదు. దానివల్ల అంటే నువ్వు గౌరవం ఇట్లా కూర్చొని 10 మంది కూర్చున్నారు, నువ్వేది ఆయన చెప్పేదాన్ని చేస్తారు. మీరు ఏం చేస్తారో వాళ్ళకే ఉండదు. మీరందరూ సహకరంగా పార్టీలు వెళ్తారు. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా ఎవరికోదు కాదు, అందరూ పార్టీలు ఉన్న పెద్ద మనుషులు మరుగుడు ఉన్న పార్టీలు అందరూ కూడా ఇది మీరు తీసేస్తే మంత్రి గారు ఒకటే చెప్పిండ్రు, మర్రిగూడెం ఫస్ట్ ప్రిఫరెన్స్, మర్రిగూడెం చెర్లపల్లి ఆర్జర్ ఇక్కడనే స్టార్ట్ అయ్యింది, ఇక్కడే డెవలప్మెంట్ ఎక్కువైతుంది. మీకు బైపాస్ వస్తుంది. మీరు అందరూ సహకరించి మీకు అలా చేస్తే ధన్యవాదాలు.